హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 టీవీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డును దాటడం దురంధర్ 2 వల్లే అయ్యేలా కనిపించడం లేదన్నది ఫిలిం అనలిస్టుల కామెంట్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మొదటి వారంలో 1000 కోట్లు దాటేసిన ఈ సినిమా ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయి 2 వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1435 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరంగా దురంధర్ 2 వెనకబడినట్లేనని ఫిలిం అనలిస్టుల కామెంట్. దురంధర్ కేవలం హిందీలో రిలీజ్ అయినప్పటికీ 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషలను రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్త జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారం అయితే 1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప 2, బాహుబలి 2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కూడా కష్టంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా పెద్ద చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు గత కొన్నాళ్ళుగా హల్చల్ చేస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు రామ్ చరణ్. చెప్పిన ప్రకారమే ఏప్రిల్ 30న ఈ సినిమా తెర మీద వస్తుందన్నారు. దురంధర్ సినిమా మరో రేర్ రికార్డ్ సెట్ చేసింది. రీసెంట్గా IMDb రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్లో తొలి 3 స్థానాలు ఈ మూవీ స్టార్స్కే దక్కాయి. దర్శకుడు ఆదిత్యధర్ నెంబర్ 1 ప్లేస్లో నిలవగా, హీరోయిన్ సారా అర్జున్ సెకండ్ ప్లేస్లో, హీరో రణ్వీర్ సింగ్ 3వ స్థానంలో ఉన్నారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. బ్యాచిలర్ పార్టీ సినిమాలో ఎమాటి మ్యూజిక్కు సంబంధించిన పాటలను అనుమతి లేకుండా యూజ్ చేసినందుకు గాను 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ తీర్పునిచ్చింది కోర్టు. GS గుప్తా, రాజేష్ S కోననూరు, సౌరభ్ ఏకేతో కలిసి రక్షిత్ శెట్టి ఈ సినిమాను నిర్మించారు. 4000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రం నుంచి గ్లిమ్స్ విడుదలైంది. హనుమాన్ జయంతి సందర్భంగా రామ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ కేవలం విజువల్స్తోనే ట్రెండ్ అవుతాం. ముఖ్యంగా శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ లుక్ అందరినీ కట్టిపడేస్తాం. భావన దత్త తల్వార్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి రామాయణ చిత్రం అక్టోబర్ 2, 2026న థియేటర్స్లో విడుదల కానుంది. వాల్మీకి రాసిన మూల రామాయణానికి, సనాతన ధర్మానికి అత్యంత విధేయంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఆనంద్ నీలకంఠన్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది డైలాగ్స్ అందిస్తున్నారు. తాజాగా సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఇప్పుడు అది కాస్త నెట్టింట వైరల్ కూడా అవుతాం. లీడింగ్ తెలుగు OTT ప్లాట్ఫామ్ ఆహాలో పోచమ్మ అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. మిస్టికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్లోనే రాబోతోంది. మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది అనే ట్యాగ్ లైన్తో రిలీజ్ చేసిన పోచమ్మ సిరీస్ టైటిల్ గ్లిమ్స్కు ఇప్పటికే మంచి ఆసక్తి రేపుతోంది. జననాయకన్ రిలీజ్కు కొత్త డేట్ ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికలు పూర్తయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ కూడా కలిసొచ్చేలా ఏప్రిల్ 24న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్న సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడింది. తాను ఫాలో అయ్యే పవర్ మార్నింగ్ గురించి నటి సమంత పంచుకున్నారు. ఉదయం వేళల్లో ఎవరికైనా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని, ఒత్తిడిని రెట్టింపు చేసే పనులకు దూరంగా ఉండాలని సమంత తెలిపారు. ఉదయం 11 గంటలలోపే వర్కౌట్లు చేస్తానని చెప్పుకొచ్చారు. జీవితంలో మార్పు కావాలనుకునేవారు 21 రోజుల పాటు అనుకున్న పనిని ఫాలో కావాలని కోరారు.